అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే గుడ్ న్యూస్ అంటే మన మిషను రిపేర్ అయిందని చెప్పాను కదా ఒక వీడియోలో. అదైతే రిపేర్ అయితే నేనే చేసుకున్నాను అనమాట. దీనికి ఏం లేదు, చిన్న ఇక్కడ రొటేషన్ అయ్యేది లైన్ అయితే దానికి ఉన్న చిన్న స్టీల్ది కటింగ్ బుల్లెట్ అంటున్నారు చాలామంది. సరే మనం కూడా అదే పిలుద్దాం బుల్లెట్ అని. అదైతే సాయంత్రం అరిగిపోయింది అనమాట. అరిగిపోయేసరికి మన దగ్గర ఉన్న వేరే మిషన్ తీసి ఎక్స్చేంజ్ అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. ఇవాళ అయితే చేపలు పడట్లేదు కానీ చెప్పేసి 2-3 సార్లు వేరే మన దగ్గర స్పేర్ మిషన్స్ ఉన్నాయి, 2-3 రోజులు బట్టి వెళ్తూనే ఉన్నాం. ఆల్రెడీ చేపలు అయితే పడతలేదు అనమాట అని చెప్పేసి ఎందుకులే అసలు మామూలుగా వెళ్ళేసి పడదామని చెప్పేసి వచ్చి ఫస్ట్ క్యాచింగ్ బండి పక్కన పెట్టేసి రెడీగా కింద నుంచి పైకి షూ వేసుకొని రెడీ అయ్యి అట్లా వచ్చి ఫస్ట్ క్యాచింగ్ వేసి అనమాట. అసలు ఆ చేప చూడండి అసలు ఎంత ఉందో, కేజీకి పైనే ఉంటుంది అనమాట. బ్యాక్ కెమెరా పెట్టేస్తాను అనమాట. చూడండి అది ఫ్రాక్ కూడా హ్యాండ్మేడ్ ఫ్రాక్ అనమాట. చూడండి ఎంత లోపలికైతే హుక్ అయిపోయిందో. చేప చూడ అసలు ఎంత ఉందో, పెద్ద సైజు. అసలు ఇప్పట్లో మా కాడ ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పెట్టేవాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువైపోయారు. అంతమందిలో తప్పించుకొని మన కప్పకైతే పడింది అనమాట. ఇప్పుడు ఇది మన అదే పాముల మడుగు అంటారు మా ఊరిలో, ఆడబడ్డదనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఇదైతే ఒక్క తీసేద్దాం ఇక ఫ్రాక్ అనేది మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది అనమాట. చూడండి ఎంత లోపలికి అయితే వెళ్ళిపోయిందో ఫ్రాక్.